నంబర్ 1 ల్యాండ్ ఎక్వైర్ కావాలా ఇమీడియట్లీగా. దాని తర్వాత అందరికీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది కొత్త బిల్డింగ్స్ కావాలా, ఎంత డబ్బులు కావాలా, కేంద్రం ఏమన్నా మనకు సాయం వస్తుందా రాదా. మైనార్టీకి అయితే ఒక 60% కేంద్రం ఇస్తుంది, ఎస్టీకి ఇస్తుంది, ఎస్సీకి ఇస్తుంది, బీసీకి లేదు. బీసీకి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే కట్టాలా. ఇది అయిన తర్వాత అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్, తర్వాత డబ్బులు ఎంత కావాలా, గిరింగ్ చేయడానికి ఎంత డబ్బులు కావాలా, ఇవన్నీ నెక్స్ట్ మీటింగ్ వరకు కంప్లీట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఒక స్ట్రీమ్ లైన్ చేయాలని సిఎస్ఆర్ ఫండ్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నకాడికి కొందరు లైటింగ్స్ పెడతారు, కొందరు స్కూల్ రూమ్ పెడతారు. కానీ ఆయన ఎడ్యుకేషన్ పర్పస్ లో కంపెనీస్ వాళ్ళతో మనం మాట్లాడుకొని మీరు మాక్సిమం గా ఎడ్యుకేషన్ కు సంబంధించిన స్కూల్స్ బిల్డింగ్ కానీ బాత్రూమ్స్ కానీ ముఖ్యంగా గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ కాలేజెస్ కు మనం ఎక్కువ మట్టుకు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ద్వారా వాళ్ళకి కొద్దిగా ఇచ్చి అసలు మీరు ఈ బిల్డింగ్ కట్టియండి, లేకుంటే ఈ బిల్డింగ్ కి ఒక గ్రౌండ్, లేకుంటే వాళ్ళకు లైటింగ్స్ ఏమేమి చేయగలుగుతారు. ఎక్కువ మట్టుకు ఎడ్యుకేషన్ కు సంబంధించిన గర్ల్స్ స్కూల్స్ అండ్ బాయ్స్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దీనికే చేద్దామని చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతో కంపెనీస్ తో మాట్లాడుకుని స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చేటట్టు పెట్టుకోకుండా మీది మాది కలిపి ఎంతవరకు ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తారు చేయండి అని కూడా టోటల్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెజ్ గా అది కూడా బడ్జెట్స్ అనేది కూడా మేము మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా వచ్చే ఈ బడ్జెట్ లో కూడా బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలా. బీసీ బడ్జెట్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ మేము ఎంత అనుకున్నామో దాంట్లో దాని ప్రకారంగానే మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా తయారు చేసుకుని ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో నడుస్తుంది. ఆయన సీఎం గారికి కూడా బిఫోర్ ది అసెంబ్లీ ఇది బడ్జెట్ ఎంత ఇంక్రీజ్ చేయాలా అని ఆ విషయంలో కూడా మా ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానానికి ఇప్పుడున్న బడ్జెట్ కి చాలా తక్కువ ఉన్నది కాబట్టి మాది మ్యాచ్ కావాలా, అది కూడా ప్రిపరేషన్ ఇవ్వమని ఈ రోజు అన్ని బిఫోర్ అసెంబ్లీ ఇవన్నీ కావాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు చేస్తామని బీసీ డిక్లేరేషన్ లో ప్రతిపాదించారు. ఈ సంవత్సరం 20,000 కోట్లు ఉంటుందా, ఇక ఎక్కువ ఉంటుందా బీసీ? సరే, మా డిక్లరేషన్ ప్రకారంగానే ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చాను చేయమని. అది ప్రపోజ్ ఎంత అవుతుందో ఇక ఇప్పుడు వరకు ఫైనాన్స్ ఏం చేసి అడిగినారు అది నాకు ఐడియా లేదు. కానీ సీఎం గారు ఇచ్చింది మా డిక్లరేషన్ ప్రకారంగానే మీరు ప్రిపేర్ అయ్యి రండి. ఈ స్కీమ్ కి ఎంత కావాలా, ఇప్పుడున్న బీసీ వెల్ఫేర్ ఉంది అనుకో 6,000 కోట్లు ఉంది, కానీ ఇప్పటి వరకు వాళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినారు. పోయిన సంవత్సరం 5,000 కోట్లు ఉండే బీసీలకి. మైనారిటీస్ ఉన్నది 2,200 కోట్లు ఉండే, దానికంటే ముందు 1,800 కోట్లు ఉండే, ఇప్పుడు 4,000 కోట్లు అన్నాం. అట్లా మా డిక్లరేషన్ కు ఇప్పుడున్న బడ్జెట్ చాలా తేడా ఉంది, చాలా తక్కువ ఉంది. అది కూడా 50% ఖర్చు పెట్టాలి. ఇప్పుడు కూడా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు మరి లోన్స్ విషయంలో 2018 లో ఇచ్చినారంటే మళ్ళీ 23 కి ఇచ్చినారు. ఎలక్షన్ ఇయర్ నాడే ఉన్నది వాళ్ళ బడ్జెట్ పైసలు, తర్వాత లేదు. ఈ విద్యార్థులు కానీ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ అన్నిటి పనులు ఏం లేదు. కానీ ఇప్పుడు బడ్జెట్ ముందే ఇవన్నీ ప్రిపరేషన్ మా డిక్లరేషన్ కు మన డిపార్ట్మెంట్ కు కలిపి మీరు ప్రిపేర్ అయి రావాలని ఈ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆ విషయం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న కూటకు పెంచుదాం అంటే కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఏమన్నారంటే ముందు 1 to 100 యూనివర్సిటీస్ ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ ఎవరు ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడు 20 lakhs ఉంది అనుకోండి, కానీ ఒక మంచి యూనివర్సిటీస్ లో హార్వర్డ్ లో వచ్చింది, ఆక్స్ఫర్డ్ లో వచ్చింది, లేకుంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చింది. అలాంటి వరల్డ్ టాప్ దాంట్లో వస్తే ఈ స్లాబ్ కంటే ఎక్కువ ఇస్తే కూడా ఇవ్వాలి వాళ్ళని. అలా ఏబిసి కేటగిరీలో ఏ కేటగిరీలో ఒక విద్యార్థికి 50 లక్షలు అవసరం ఉంటుంది. అక్కడ మన స్లాబ్ 20 లక్షలు ఉన్నాయి. 50 లక్షలనే ఇస్తాం. బట్ ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్
1 to 10 years అలాంటి యూనివర్సిటీ వచ్చిన వాళ్ళకు ఓవర్సీస్ కప్ ఇస్తాం. కోటా కూడా అప్పుడు చాలా తక్కువ ఉంది. ఆ కోటాను కూడా పెంచేందుకు ప్రతిపాదనలు ఎంత బడ్జెట్ ఇంకా కావాలా ఏం కావాలని కూడా చర్చకు వచ్చింది. ఇప్పుడున్న స్కాలర్షిప్స్ పెంచుతారా సార్? BCS ఇప్పుడు ఒక విషయం జరిగింది చర్చ. జనరల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు మనలో. ఈబీసీకి సంబంధించి కూడా Yes, స్కాలర్షిప్ అది కూడా వచ్చింది. ఈబీసీ స్కాలర్షిప్ విషయంలో కూడా చర్చకు వచ్చింది. వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలని ఈబీసీ వాళ్ళకు కూడా చర్చకు వచ్చింది. సార్ గత ప్రభుత్వం బీసీకి లోన్స్ ఏమి ఇవ్వలేదు సార్, అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఏమైనా మీరు పర్సూ చేస్తారా? అంటే ఇప్పుడు ఆ డిస్కషన్ కూడా వచ్చింది. నేను అన్నాను కదా 18 and 23 ఈ 2 సంవత్సరాలు ఎలక్షన్ ఇయర్ అప్పుడే ఈ లోన్స్ లో ఇప్పుడు మైనారిటీస్ కు 1 lakh, బీసీలకు ఇందుకే వాళ్ళు ఇచ్చినారు. అది కూడా ఎలక్షన్ ఇయర్ దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా 2 లక్షల పైన అప్లికేషన్స్ బీసీలు పెండింగ్ ఉన్నాయి. అట్లనే మైనార్టీ 1,64,000 మైనార్టీస్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్స్ ఉన్నాయి. వాళ్ళు కొద్దిగానే వాళ్ళు ఇష్టం ఉన్న చోట సిద్దిపేటకు బాగా ఇస్తున్నారు, కామారెడ్డికు హైయెస్ట్ ఇచ్చినారు, 600 యూత్ కు 1 lakh ఇచ్చినారు. అట్లా ఎలక్షన్ ఇయర్ వాళ్ళు ఎక్కడ ఉన్నదో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, మిగిలిన చోట 000 లేకుంటే 50-40 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ దగ్గర 600 ఉన్నాయి. ఇట్లా వాళ్ళ ఎలక్షన్ గెలిచినందుకు వాళ్ళ కోసం చోట అది కూడా 2 సార్లు కూడా 18 and 23 ఎలక్షన్ ఇయర్ ప్రజలకు మొక్క పెట్టేందుకు, ఆశ పెట్టేందుకు, యువకులకు చేసిన తప్ప ఇంకేం చేయలేదు. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది సార్? అది నేను చెప్పలేను. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ రివ్యూ అయింది, సీఎం దగ్గర రివ్యూ అయిందే చెప్పగలుగుతా కానీ గాంధీ ఏంటంటే గాంధీ మూల అంటే అవగాహన చేసి చెప్పొచ్చి ఇది టోటల్ బేసికల్ గవర్నమెంట్ బ్రీఫింగ్ కాబట్టి జరిగిందే చెప్పగలుగుతా. సార్, గిరిజన సంక్షేమ శాఖకు నిధులు లేక గిరిజన ప్రాంతాల్లో ఈ అతి ఉత్పత్తులు కొనుగోలు చేయడం లేదు చాలా రోజుల నుంచి. దాని మీద చర్చ జరిగింది సార్. ఈ రోజు ఇప్పటికే 2 hours చాలా డీటెయిల్ డిస్కషన్, ఒక బీసీ వెల్ఫేర్ ది పవర్ ప్రెజెంటేషన్ తో సహా అన్ని విధంగా మాట్లాడే వరకు సమయం బాగా అయిపోయింది. వేరే మీటింగ్స్ ఉండే, అందు గురించి ఈ 2 మీటింగ్లకు మళ్ళీ మండే నాడు టైం ఇచ్చారు. ఫస్ట్ అవర్ లోనే 11 o'clock. ఫస్ట్ ఇంకా 3 డిపార్ట్మెంట్ మిగిలిపోయి ఆ 3 డిపార్ట్మెంట్ కూడా వెరీ సూన్ గా 1 by 1. ఇప్పుడు ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ 20 ఎకరాల మీద 4 హాస్టల్ ఒకటే చోట, అది కూడా ఈస్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒకటి. గ్రీన్ ఛానల్ తోని వీళ్ళకి అందరికీ డబ్బులు చెల్లించాలని తక్షణమే వాళ్ళని ఆపొద్దు. స్కాలర్షిప్స్ కానీ లేకుంటే వంట చేసే వాళ్ళు, ఇప్పుడు వంట చేసే లోన్లు పెడుతున్నారు, వాళ్ళు మాకు రాలేదంటున్నారు, గుడ్డు సప్లై చేసిన వాళ్ళు ఇవన్నీ ఉండకుండా వాళ్ళకు బిల్ జనరేట్ అయితేనే బిల్స్ వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర మాత్రం ఎలాంటి ఆపకుండా చూడాలి. గ్రీన్ ఛానల్ తర్వాత ఈ ఎస్ఆర్ ఫండ్ లో వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్స్ లో ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళతో కలిసి వాళ్ళు ఇచ్చే డబ్బుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వాళ్ళకు వాడుకోవాలని 4 డిసిషన్స్ చెప్పి 4 డిపార్ట్మెంట్లకు వర్తిస్తుంది. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద డీటెయిల్ డిస్కషన్ కాలేదు. ఎస్, బీసీ స్టడీ సర్కిల్స్ కూడా పార్లమెంట్ సర్కిల్ లో ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. 12 ఉంది, ఇంకా 5 ఇస్తే 17 అయిపోతుంది. దాంట్లో కూడా క్వాలిటీ చేయాలా, పెద్ద బిల్డింగ్స్ తో సహా ఆల్ ఫెసిలిటీస్, లైబ్రరీ అన్ని విధంగా ఆ స్టడీ సర్కిల్ ఉండాలి. ఏదో పేరుకి రెంటెడ్ బిల్డింగ్ లో స్టడీ సర్కిల్ అని ఉండకుండా ఆ డెసిషన్ కూడా జరిగింది. సార్, గుట్లాలకు జిల్లాకు బిల్డింగ్ నిర్మించాలంటారు. ఇది గుట్లాలకు జిల్లాకు బిల్డింగ్ నిర్మించాలని గుట్లాల బిల్డింగ్ ఇప్పుడు చెప్పినా కదా, ఇంటిగ్రేటెడ్ పార్లమెంట్ ఒకటి 17 ఉన్నాయి మన దగ్గర. 17 దాంట్లో ఈ 4 చెప్పింది ఇది. కానీ ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, దానికెళ్ళి నేను తీయలేము. గురుకుల పాఠశాల 4 ఎకరాల మీద కొన్ని పర్మనెంట్ బీసీలకు అయితే 20% కూడా బిల్డింగ్స్ లేవు. వాళ్ళ బిల్డింగ్స్ అంతా రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నారు. దాన్ని ఇమ్మీడియట్ గా కలెక్టర్స్ తోని మాట్లాడి సెక్రటరీ గారు చెప్పినారు, మీరు 1 week లోపల ఐడెంటిఫై చేయాలి ల్యాండ్స్ 4 5 ఎకరాలు. ఈ 17 కాకుండా అదనపు ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ ఉన్న బిల్డింగ్స్ ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి ఇమ్మీడియట్లీ. ఒక్కొక్క బిల్డింగ్ ఎంత డబ్బులు కావాలా, ఎన్ని బిల్డింగ్లు కావాలా,
అవన్నీ within 1 week లో అసెంబ్లీ ముందు ప్రిపరేషన్ ఉందని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ కాకుండా ఇంకేం జరగదు. నేను అడ్వైజర్ ఫర్ 4 డిపార్ట్మెంట్స్ కాబట్టి అదే అడగండి. నాకు వేరే నేను చూసాను కదా మీటింగ్ లో బీసీలోనే వేరే సెక్టర్ అన్ని వచ్చినాయి కదా, హాస్టల్స్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ వచ్చింది, వాళ్ళకు లక్ష్మి కళ్యాణ లక్ష్మి గురించి వచ్చింది, అన్ని చర్చలకు వచ్చినాయి. చాలా ఏమేమి ఉన్నాయో బీసీ డిపార్ట్మెంట్ ఓవర్ ప్రెజెంటేషన్ లో ప్రతి అంశం వచ్చింది. ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎప్పటి నుంచి ఆ విషయంలో కూడా తులం బంగారం మేము ఇచ్చిన